బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. రాష్ట్రాల ఆదాయ లోటు పెరుగుతున్నప్పటికీ ఉచితాల పంపిణీ కొనసాగుతుందని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పన్ను చెల్లింపుదారులు కాకపోతే ఈ పథకాలకు ఎవరు చెల్లింపులు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఉచితాల స్థానంలో రాష్ట్రాలు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోర్టు సూచించింది. ఎన్నికల్లో ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. రాష్ట్రాల ఆదాయ లోటు పెరుగుతున్నప్పటికీ ఉచితాల పంపిణీ కొనసాగుతోందని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పన్ను చెల్లింపుదారులు కాకపోతే ఈ పథకాలకు ఎవరు చెల్లింపులు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఉచితాల స్థానంలో రాష్ట్రాలు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఉచిత పథకాలపైన సుప్రీంకోర్టు సంచలన కామెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ఎన్నికలు వచ్చినా, ఏ రాష్ట్రంలో వచ్చినా ఉచితాల పేరుతో ఓటర్లను ప్రలోభ పెడతారు, మభ్య పెడతారు. అదేవిధంగా ఎన్నికలైన తర్వాత ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఏవైతే పార్టీలు ఉచిత హామీలు ఇచ్చారో ఎన్నికలైన తర్వాత పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి. రాష్ట్రానికి వచ్చేటువంటి ఆర్థిక వనరులు ఉన్నా కానీ ఉచితాల పేరు మీద ఇవన్నీ చేసే వరకు ఆర్థిక విఘాతం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఎవరైతే పన్ను చెల్లిస్తారో ఆ పన్ను చెల్లించిన వాళ్లకు ఈ ఉచితాలు అందాయి, ఎవరైతే చెల్లించారో వాళ్ళకందరికీ ఉచితాలు అందుతాయి. కాబట్టి ఇదంతా కూడా ఉచితాల పేరు మీద మభ్య పెట్టడం, ప్రలోభ పెట్టడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కూడా విఘాతం కలుగుతుంది అనేది కూడా సుప్రీంకోర్టు భావించినట్టు చెప్పుకోవచ్చు. ఈ యొక్క నేపథ్యంలో ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఈ యొక్క సంచలన కామెంట్ చేసిందో, మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో అయితేంది, అదేవిధంగా తమిళనాడులో అయితేనేమి కొన్ని రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రజలు కూడా ఎవరికి వాళ్ళు స్వయం ఉపాధి కల్పించాలి. ఎవరికి వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టియడమా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టియడమా, లేకపోతే ఎవరికన్నా బతుకు తెరువు ఆలోచన అంటారు వాడుక భాషలో, అది చేపియాలి తప్ప ఇలాంటి ఉచిత హామీల వల్ల ప్రజలకు ఇంకా అలసత్వం పెరుగుతుంది. అంతేకాకుండా ఉచితాల వల్ల ప్రజల ఆలోచన శక్తి కూడా మందగిస్తుంది అనేది కూడా చాలా సందర్భాల్లో విన్నాం. ఈ యొక్క నేపథ్యంలో ఇవన్నీ కలగలుపుకొనే సుప్రీంకోర్టు ఈ యొక్క కీలక వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. ఉచితాల వల్ల రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుంది తప్ప ప్రజల అభివృద్ధి జరగదు అనే యాంగిల్లో ఈ యొక్క కామెంట్స్ ను మనం చూడవచ్చు. ఉచితాల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా సోమరిపోతులుగానే తయారవుతారని కూడా కొన్ని సంచలన కామెంట్స్ కూడా గతంలో విన్నాము, చేశారు నాయకులు కూడా. కానీ ఇవన్నీ వాస్తవాలు. ప్రతి ఒక్కటి కూడా ఉచితాలు అని చెప్పడం వల్ల ప్రజలకు పనిచేసే ఆలోచన కూడా తగ్గుతుంది అనేది కూడా ఇవన్నిటిని పరిగణలోకి తీసుకునే సుప్రీంకోర్టు ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేసిందని మనం చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు అయితే ఒకటి స్పష్టంగా చెప్తా ఉంది, ఈ యొక్క ఉచితాల బదులు వాళ్ళ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించాలని చెప్తుంది. కానీ ఈ యొక్క ఉచితాలకైతే దూరంగా ఉండాలనేది కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.